హాయ్ గైస్, గత ఏడాది సంక్రాంతి రేసులో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డితో పాటు 2 తమిళ చిత్రాలు, విజయ్ వారసుడు, అజిత్ తెగింపు ఉన్నాయి. అయితే ఈ సంక్రాంతికి విన్నర్గా నిలిచింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈసారి సంక్రాంతి బరిలో 4 సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నాస్వామి రంగ బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి. అయితే ఈసారి సంక్రాంతి విన్నర్ ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 2023లో మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి విన్నర్గా నిలిచాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ ఎవరో అనేది ఆసక్తిగా మారింది. ఈ సంక్రాంతి బరిలో మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా ప్రశాంత్ వర్మల హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నాస్వామి రంగ సంక్రాంతి బాక్సాఫీస్ రేస్లో ఉన్నాయి. ఇవి కాకుండా కోలీవుడ్ చిత్రాలు శివకార్తికేయన్ అలియాస్ ధనుష్, కెప్టెన్ మిల్లర్ తమిళంలో మాత్రం రీమిక్స్ అయ్యాయి. ఇక కింగ్ నాగార్జున నటించిన నాస్వామి రంగ ఈరోజు విడుదలయ్యింది. పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ చిత్రం నిన్న విడుదలై అది కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ సినిమాలు జనవరి 12న విడుదలయ్యాయి. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ 4 సినిమాలు మౌత్ టాక్ రివ్యూలు కూడా బయటికి రావడంతో ఈ సంక్రాంతి రేసులో హనుమాన్ విన్ అయినట్టు తెలుస్తుంది. హనుమాన్ సినిమాకు ప్రీమియర్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మౌత్ టాక్ ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. దీనికి తెలుగు, హిందీ మార్కెట్లలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది. హనుమాన్తో పోలిస్తే ఇతర చిత్రాలకు తక్కువ పబ్లిక్ టాక్ వచ్చిందని చెప్పాలి. ఇది ఈ ప్రశాంత్ వర్మ సినిమాను మరింతగా పెంచింది. హనుమాన్ సూపర్ పాజిటివ్ టాక్ రివ్యూలతో దానికి మంచి ఆదరణ వస్తుంది. ఇక గుంటూరు కారం సినిమాకు బ్యాడ్ రివ్యూలు, నెగిటివ్ మౌత్ టాక్తో ఆ సినిమాకు మైనస్గా మారింది. ఇక సైంధవ్ కూడా అదే టాక్ను ఎదుర్కొంటుంది. అయితే నాస్వామి రంగ మంచి వన్ టైం మూవీగా టాక్ సొంతం చేసుకుంది. కంటెంట్ వారీగా హనుమాన్ ఏకగ్రీవంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.